హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ 58 డే 57 ఎపిసోడ్ గురించి మనం రివ్యూ చేద్దాం మన బాను టాక్స్లో. సో ముందుగా ఎలా జరిగింది ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్, మీకు అందరికి ఎలా అనిపిస్తుంది? సో ఫుల్ హాట్గా ఆబ్వియస్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే కాబట్టి నామినేషన్స్ డే అండ్ దట్ ఈరోజు అద్రిపోయింది అండ్ బంధుత్వాలకి చోటు కాదు ఇక్కడ అనేది డిసైడ్ అయ్యింది. సో సో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందో మాట్లాడుకుందాం. మనకి ఎపిసోడ్ స్టార్టింగే ఓ సాంగ్తో ఏ వచ్చి వీపై వాలే అనే సాంగ్తో స్టార్ట్ చేశారు, ఛత్రపతి సాంగ్స్తో. సో అందరు ఫుల్ జోష్గానే డ్యాన్స్ చేశారు. తర్వాత మనకు వచ్చేసి వీడియోని కొంచెం షార్ట్గానే చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఎక్కువ డీప్గా వెళ్ళాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మెయిన్ పాయింట్స్ కవర్ చేస్తాను. సో తర్వాత వచ్చేసి బాత్రూంలో రితు, తనుజ అండ్ సుమన్ శెట్టి గారు ఒక వాష్రూమ్ దగ్గర డ్యాన్స్ చేశారు. సో అది జరిగిపోయిన తర్వాత మనకి సంజన గారు వెళ్ళేసి తనుజతో మాట్లాడుకుంటారు. తనుజకి క్లారిటీ ఇస్తారు. ఒకటి ఏదైతే తనుజ గారు లాస్ట్ మన సండే ఎపిసోడ్లో కానీ క్లారిటీ ఇచ్చారు కదా, సంజన గారు టార్గెట్ చేశారు అని చెప్పేసి ఒక మాట చెప్పారు కదా నాగార్జున సార్ ముందు. సో దాని గురించి సంజన గారు క్లారిటీ ఇస్తారు. నేను టార్గెట్ చేయట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలాంటి టార్గెట్ నేను చేయట్లేదు, నేను నా ఆట నేను ఆడాలనుకుంటున్నాను, నేను టాప్ 5లో ఉండాలనుకుంటున్నాను, అసలు నేను ఎందుకు టార్గెట్ చేస్తాను అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. సో ఐ హోప్ వాళ్ళిద్దరి మధ్యలో అది సెట్ అయ్యిండొచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది మన వార్ డే స్టార్ట్ అయిపోయింది. సో వార్ డేలో ఫస్ట్ అసలు బిగ్ బాస్ ఏమిచ్చారు టాస్క్ అంటే, నామినేషన్స్కి ఒక వెరైటీగా ఏం చేశారంటే అక్కడ పోడియంస్ మీద అందరి పేర్లతోని డాల్స్ పెట్టారు. సో ఇక్కడ గీత ఆపోజిట్లో కొంచెం డిస్టెన్స్లో గీత ఒక లైన్ పెట్టారు. సో ఇక్కడ నుంచి అక్కడికి రన్ చేసుకుంటా వెళ్ళి పోడియం మీద ఉన్న డాల్స్ని తీసుకోవాలి. అండ్ డాల్స్ తీసుకుని లాస్ట్లో వచ్చిన వాళ్ళు నామినేట్ చేయాలి. వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మ ఎవరి పేరు అయితే ఉంటుందో ఆ పేరు గల బొమ్మ ఆ పర్సన్ కూడా ఇద్దరు కలిసి నామినేట్ చేయొచ్చు. ఇది ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ ట్విస్టింగ్గా జరిగింది. ఫస్ట్ దివ్య గారిని సంచాలకులు పెట్టారు, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడు అది, ఎందుకంటే తను క్యాప్టెన్ కాబట్టి. సో ఫస్ట్ రౌండ్లోనే అందరూ వెళ్ళేసి లగెత్తు ఓ ఆజాను లగెత్తరు అని చెప్తారు కదా కిక్లో మనకి, అలా సేమ్ అలా రన్ చేశారు, బొమ్మలు అందుకున్నారు, వచ్చారు. సంజన గారు లాస్ట్లో ఆగిపోయారు. సో సంజన గారు అయిపోయారు. లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్లోనే ట్విస్ట్ ఏంటంటే ఎవరి బొమ్మలు వాళ్ళు తెచ్చుకుంటారు. సంజన గారు బొమ్మనే ఉంటుంది అన్నట్టు. సో బిగ్ బాస్ అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాడు, నేను బొమ్మల్ని పట్టుకోమన్నా, మీ బొమ్మల్ని మిమ్మల్ని పట్టుకోమని లేదు. సో దానివల్ల దివ్య గారికి ఒక ఆర్డర్ వేశారు బిగ్ బాస్, ఏంటంటే సంజన గారి బొమ్మని ఎవరితో స్వాప్ చేస్తారని చెప్పి. సో సంజన ఏం చేస్తుందంటే దివ్య ఏం చేస్తుందంటే సంజన గారి బొమ్మని రితు బొమ్మతో స్వాప్ చేస్తుంది. సో దట్ మీన్స్ వాళ్ళిద్దరు కలిసి నామినేషన్ చేసుకోవాలి ఒకరినొకరు. ఇది సో అక్కడ సంజన గారు నామినేట్ చేస్తారు. సో పాయింట్స్ చెప్పారు, కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడతావు, బట్ నీకు సపోర్ట్ కావాల్సిందే, సపోర్ట్ లేని నువ్వు ఆడలేవు, సపోర్ట్ వచ్చేసి నీకు పవన్ ఇస్తాడు, అది అందరికీ తెలిసింది. అండ్ బాండ్స్ గురించి మీ బాండ్ వల్ల పవన్ ఇలా అయ్యాడు అది అని చెప్పేసి చాలా చెప్పాలంటే కక్కేశారు, మొత్తం కక్కేసి అసలు చాలాసేపే జరిగింది వాళ్ళ నామినేషన్ డిస్కషన్. సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ పెట్టారు. సో నీకు సపోర్ట్ లేకుంటే నువ్వు వాడలేవు, అండ్ నువ్వు ఇంకోటి స్క్రీమింగ్ అవుతావు నామినేషన్స్లో, అండ్ చాలా పవన్ టాపిక్ అయితే ఎక్కువనే చెప్పేసింది, నీ వల్ల ఒకరు ఇలా అయ్యారు అని చెప్పేసి చెప్తుంది. సో తర్వాత రితు కూడా చాలా స్ట్రాంగ్గానే డిఫెండ్ చేసుకుంటుంది తనని. నేను సింగిల్గా ఆడాను, సింగిల్ గేమ్స్ నేను ఆడాను, సపోర్ట్ తీసుకుంది ఓన్లీ పేరు పైన గేమ్స్లో నేను సపోర్ట్ తీసుకున్నాను పవన్ది. సో అక్కడ నాకు అది అవసరం కాబట్టి నేను తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకోటి పవన్ అలా అయ్యాడంటే అది ఇక్కడ బాండ్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకే కాదు మీకు కూడా బాండ్స్ ఉన్నాయి అన్నట్టు కూడా మాట్లాడుతుంది. సో అది మా మధ్యలో జరిగిన టాపిక్ అన్నట్టు, అదొక పాయింట్. అండ్ తర్వాత వచ్చేసి స్క్రీమింగ్ అనేది నేను స్క్రీమింగ్ అవుతానేమో నేను నామినేషన్స్ అప్పుడు, అంటే గొడవ పెట్టుకోవడం. స్క్రీమింగ్ అంటే కొంతమంది అంటే అరవడాలు అంతేనా, ఒకవేళ తప్పైతే మీనింగ్ కరెక్ట్ చేయండి, నేను కూడా ఇంగ్లీష్ మర్చిపోతున్నాను గైస్. ఏం చేద్దాం అమ్మ, మనం కోవిడ్ తర్వాత మొత్తం అన్నీ చేంజ్ అయ్యాయి, సో మన ఇంగ్లీష్ కూడా చేంజ్ అయిపోయింది. సో
సో అరుచుకుంటారు అది ఇది అంటే, నేను అరుచుకుంటాను అది ఇది చేస్తారు. బట్ మీరైతే ఏకంగా నామినేషన్స్ తర్వాత ఆ పర్సన్ ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళని వెళ్ళి మీరు అరుస్తారు, గొడవ పడతారు మళ్ళీ అని చెప్పి కంటిన్యూ చేస్తారని చెప్పి ఆ పాయింట్ పెట్టారు. సో ఇద్దరు పాయింట్స్ పెట్టుకున్నారు. సో వీళ్ళిద్దరిట్లో దివ్య సంచాలకులు. సో తను డిసైడ్ చేస్తుంది ఎవరు నామినేట్ చేయాలనేది. సో ఇద్దరు పాయింట్స్ చెప్తారు దివ్యకి. సో దివ్య వచ్చేసి సంజన గారిని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఇద్దరిలో కంపేర్ చేస్తే రీతు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ తను అన్ని గేమ్స్ ఆడింది. బట్ మీరు కొంచెం డౌన్ అని చెప్పేసి తన్ని నామినేట్ చేస్తుంది. అండ్ ఒక పాయింట్ చెప్తుంది, నాకు బాండింగ్ అంటున్నారు, మళ్ళీ మీకు బాండ్ లేదా అని రీతు కూడా చెప్తుంది. ఇమాన్యుయల్తో మీ బాండింగ్, ఇమాన్యుయల్ మీకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అది కూడా చెప్తుంది రీతు. సో ఈ పాయింట్స్ వల్ల తను దివ్య అయితే సంజన గారిని నామినేట్ చేస్తుంది. అది నామినేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి చూపించింది సంజన గారు కిచెన్లో నిఖిల్ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు ఉంటారు. అక్కడ ఏదో సంథింగ్ కుక్ చేసుకుంటేనే ఫుల్ ఏడ్చేసింది. అసలు ఫుల్గా అంటే ఫుల్ ఏడ్చేసింది. ఎందుకంటే తను అనుకోలేదు రితుకి తనకి పడుతుంది అని, తను రితుని నామినేట్ చేయాలని అనుకోదు అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తన గురించి తను త్యాగం చేసింది. నేను మర్చిపోలేను. అలాంటి అమ్మాయితో నాకు ఈరోజు ఇది పడింది. అస్సలు నాకు నచ్చట్లేదు అది అని చెప్పేసి ఫుల్ ఏడుస్తుంది. ఫుల్ ఏడ్చినప్పుడు లిటరలీ నిజంగా నాకే జుమ్మంది తనంత ఏడవడం. తర్వాత రితు కూడా వస్తుంది. చెప్తుంది, నేనేం మనసులో పెట్టుకోలేదు. ఇది నామినేషన్ జస్ట్ ఒక ప్రక్రియ. మీరు ఎమోషనల్ అవ్వకండి అని చెప్పేసి అంటుంది. అందరూ చెప్తారు. బట్ తను ఫుల్ ఏడుస్తుంది. అక్కడ తను ఏడుస్తుంటే ఇక్కడ గౌరవ్ వచ్చేసి కెమెరా ముందు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏమంటాడంటే చూడండి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ లాంటిది అని చెప్పేసి ఒక ట్యాగ్లైన్ ఇచ్చేసాడు. సో రీతు ఎంత స్ట్రాంగ్గా ఉంది, తను ఎందుకు అంత వీక్ ఉంది చూసారా అది ఇది అని చెప్పేసి. సో ఆ పాయింట్ అది జరిగింది. సో ఫస్ట్ నామినేషనే మనకి అదిరిపోయింది ఫస్ట్దే. ఓకే. సో అంటే ఇంకా బాండ్స్ పెరుగుతున్నాయి. చాలామంది ఆతృతంగా వెయిట్ చేస్తున్న క్షణాలు, వెయిట్ చేస్తున్న ఎపిసోడ్స్ ఇవి అనుకుంటాం మేబీ. సో తర్వాత రౌండ్ జరిగింది. తర్వాత మళ్ళీ రన్నింగ్ చేస్ బాగో లగెత్తరో అజానుబాబు బొమ్మ గురించి అని లగెత్తరో. సో అప్పుడు వచ్చేసి తర్వాత నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ట్విస్ట్ జరిగింది. సెకండ్ రౌండ్ ఇంకో ట్విస్ట్ జరిగింది. ఏం జరిగిందంటే ఫస్ట్ రౌండ్లో ఆ ట్విస్ట్ సంజన గారు తన బొమ్మతో ఆగడం. సెకండ్ రౌండ్లో ట్విస్ట్ ఏంటంటే అందరూ పరిగెత్తుతారు, తనుజ బొమ్మ ఉంటుంది అండ్ సుమన్ గారు పరిగెత్తలేక ఆగిపోతారు. బొమ్మ కూడా తీసుకోరు, ఆగిపోతారు. సో అక్కడ వచ్చేసి తనుజ అండ్ సుమన్ ఇద్దరు నామినేట్ చేసుకోవడానికి పాయింట్స్ పెట్టుకోవాలి. సో తనుజ గారు క్లియర్గా చెప్తారు ఏంటంటే, నేను నామినేట్ చేయాలనుకోలేదు అండ్ సుమన్ గారిని, అండ్ ఇది ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు. బట్ నాకైతే ఎలాంటి పాయింట్స్ లేవు. కానీ ఎందుకంటే నేను లాస్ట్ వీక్ నామినేట్ చేశాను, తను ఇంప్రూవ్ అయ్యారు, చెప్పాలంటే సూపర్ అయ్యారు, చాలా బాగా ఆడారు లాస్ట్ వీక్. సో తను నా దగ్గర పాయింట్స్ ఏం లేవు అది ఇది అని చెప్పి కొంచెం సేపు వాదించారు. అండ్ సుమన్ గారు వచ్చేసి ఏమంటారంటే, నేను సెల్ఫ్ నామినేట్, సుమన్ గారు ఈ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకుంటారు. ఎందుకంటే తను పరిగెత్తలేక తను ఆగిపోయాడు. సో తనది ప్రాబ్లం. సో నా వల్ల నేను ఆగిపోయాను, అది నా ప్రాబ్లం కాబట్టి నేను నామినేట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. సో సంజన గారు దీనికి సంచాలకులు. సో సంజన గారు సుమన్ శెట్టి ఏదైతే చెప్తారో సెల్ఫ్ నామినేషన్ కింద కన్సిడర్ చేసుకొని సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. సో చూసారా, అక్కడ ట్విస్ట్, సెకండ్ రౌండ్ ట్విస్ట్. నెక్స్ట్ చూద్దాం థర్డ్ రౌండ్ ఏమవుతుందో. ఎక్కడికి వెళ్ళకండి, ఆగండి, మనం మాట్లాడుకుందాం కదా. మర్చిపోయాను ఒక పాయింట్ చెప్పడం. యాక్చువల్గా వీళ్ళు వాళ్ళ బొమ్మలు తీసుకున్నందుకు బిగ్ బాస్ ఇంకో రూల్ కూడా పెట్టారు అక్కడ. యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ తర్వాత ఒక రూల్ పెట్టారు, మర్చిపోయాను. రూల్ చేంజ్ చేశారు. ఏమంటారంటే, ఎవరైతే ఇప్పటి నుంచి రూల్ చేంజ్, ఎవరైతే లాస్ట్లో వస్తారో వాళ్ళిద్దరూ నామినేషన్ చెయ్యాలి అని. ఎవరి బొమ్మ కాదు ఇప్పుడు. సో వాళ్ళు నామినేషన్ చేయాలి అని. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా బిగ్ బాస్ ఏం చేస్తారంటే రూల్ చేంజ్ చేస్తారు ఫస్ట్ రౌండ్ తర్వాత. రూల్ ఏం చేస్తారంటే ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళు నామినేషన్స్ చేయాలి అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఏం జరుగుతుందంటే పవన్ అండ్ సాయి ఇద్దరు లాస్ట్ వస్తారు. సో చెప్పాలంటే వాళ్ళు వాంటెడ్గానే వచ్చేస్తారు, ఇంకెందుకంటే డిసైడ్ ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటారో ఇక వాళ్ళే అన్నట్టు. సో వాళ్ళిద్దరు వచ్చేసి లాస్ట్లో వస్తారు. సో పవన్ వచ్చేసి భరణి గారిని నామినేట్ చేస్తాడు. ఎందుకు అంటే భరణి గారు కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. తను ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. తను చాలా సేఫ్గా ఆడుతున్నాడు. సంజాయిషులు చెప్తున్నాడు, సారీస్ చెప్తున్నాడు. అండ్ రాముతో కూడా చెప్పారు. హౌస్లో చాలా సారీస్ చెప్పింది భరణి గారే అని చెప్పేసి. అండ్ మొన్న అయిన క్యాప్టెన్సీ టాస్క్లో కూడా
తనుజ అండ్ దివ్యకి ఇద్దరి మధ్యలో ఎవరికొకరు సపోర్ట్ చేయాలి. బట్ ఎవరికి సపోర్ట్ చేయకుండా అలా స్టాండ్ అయిపోయారు. సో, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి బర్నీ గారిని నామినేట్ చేస్తారు. అండ్ సాయి వచ్చేసి తనుజని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే తనేమంటాడంటే కొంచెం మీరు ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ అనుకోండి. సో, అది వచ్చేసి మీరు కొంచెం అయితే పాత వాళ్ళకి ఎక్కువ ఇస్తారు కొత్త వాళ్ళకన్నా అని చెప్పేసి అనే పాయింట్ పార్షాలిటీ అనేది కొంచెం చూపిస్తారు అని. అండ్ మీకు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం దానివల్ల పక్క వాళ్ళ ఆట కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అన్నట్టు. అండ్ సో, వీటన్నిటికి మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారో చూస్తాను, ఎలా మాట్లాడతారో చూస్తాను అని చెప్పేసి కూడా అంటాడు. సో, ఇప్పుడు వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. సో, వీళ్ళిద్దరు డిఫెండ్ చేసుకోవాలి, ఒకరినొకరు డిఫెండ్ చేసుకొని. దీనికి వచ్చేసి పవన్ అనుకుంటా సంచాలకులు. ఓకే, వీళ్ళిద్దరిలో ఒకరికొకరు నామినేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ వచ్చేసి పాయింట్స్ చెప్పుకోవాలి, ఒకరినొకరు డిఫెండ్ చేసుకొని పాయింట్ చెప్పాలి. సో, దీనికి దివ్య సంచాలకులు ఉంటారు. సో, ఇక్కడ ఏంటంటే భరణి గారు స్టార్ట్ చేస్తారు. భరణి గారు తనుజతోని కంపేర్ చేసుకొని చెప్పాలి. సో, డిఫెండ్ చేసుకోవాలి. సో, భరణి గారు వచ్చేసి నేను తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని గేమ్స్లో తనకి చాలా సపోర్ట్ చేశాను. 3 గేమ్స్ ఏమో చెప్తాడు సపోర్ట్ చేశాను. అండ్ తనకన్నా నేను టాస్క్లు బాగా ఆడతాను అని చెప్పేసి. అండ్ సో, భరణి గారు ఇక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో, భరణి గారు చెప్పిన పాయింట్స్ వచ్చేసి తను ఏమంటాడంటే తనుజతో కంపేర్ చేస్తే తను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. డే 1 నుంచి నేను బెస్ట్గా ఆడాను, టాస్క్లన్నింటిలో బెస్ట్ ఆడాను. అండ్ పర్ఫార్మెన్సే కాదు, ఈవెన్ సపోర్ట్ చేయడంలో కూడా నేను తనకి సపోర్ట్ చేశాను. చాలాసార్లు నేనే సపోర్ట్ చేశాను తనకి. బట్ తనుజ నాకెప్పుడు సపోర్ట్ చేయలేదు అంటాడు. అండ్ మొన్న జరిగిన టాస్క్ ఏదైతే పవన్ ఇప్పుడు నామినేషన్లో చెప్పిన పాయింట్కి క్లారిటీ ఇస్తారు. మొన్న జరిగిన టాస్క్లో నేను ఆల్రెడీ అనుకున్నాను, అంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను లోపల రావడానికి నాకు సపోర్ట్ చేసింది దివ్య కాబట్టి, సో నేను దివ్యకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. సో బట్ అది ఆ పాయింట్ వల్ల నేను అక్కడ ఆగాను అని చెప్పేసి కూడా చెప్తాడు. సో దీనికి తనుజ వచ్చేసి డిఫెండ్ చేసుకోవాలి. సో తనుజ కూడా ఏంటంటే ఆ పాయింట్స్కి అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది. చెప్పాలి అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది, అబ్బో, తనుజ కూడా చాలా క్లెవర్ అయిపోయింది. భరణి సార్ మాటలు తూటాలి. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ నార్మల్గా కాదు. ఇక్కడ వచ్చేసి తనుజ చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్న మాటలు ఇప్పటి వరకు తన మైండ్లో తిరుగుతున్నాయి. లాస్ట్ వీక్లో మాధురి గారు తన మైండ్లో తనతో డిస్కస్ చేసిన కొన్ని మాటలు కూడా ఓపెన్ అయిపోయి చెప్పేస్తారు, మాట్లాడేస్తారు. సో దానిలో కొన్ని పాయింట్స్ మనం రాసుకున్నాము. చూస్తూ చదువుతున్నా అనుకోకండి, ఏం చేయను, తక్కువ ఉంది, సో అందుకే రాసుకున్నాను మర్చిపోవద్దని. సో ఓకే, తనుజ ఏమంటుందంటే లైక్ యాక్చువల్గా తను క్లారిటీగా చెప్తుంది, మీకు అంటే మీరు గేమ్ ఆడడానికి వచ్చారు, సో అందరితో మీరు కమ్బ్యాక్ వచ్చిన తర్వాత అందరితో ఎవరితో మాట్లాడకుండా మీరు ఆ రోజు మాట్లాడిన దానికి నిజంగా నేను ఫిదా అయ్యాను. బట్ తర్వాత నుంచి మీరు అలా కనబడలేదు. కొంచెం చెప్పాలంటే డైరెక్ట్గా చెప్తుంది కదా, సేఫ్ గేమ్గా ఉంటున్నట్టు. అండ్ మీ విషయాలు మీరు మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి, మీ స్టాండ్ మీరు తీసుకుంటలేరు అని చెప్పేసి అంటుంది. అండ్ తర్వాత సపోర్ట్ గురించి టాస్క్లో సపోర్ట్ ఇచ్చారు, బట్ బాండ్ వల్ల ఇచ్చారు అది. అండ్ దానివల్ల మీరు బయటికి వెళ్ళారు. మాకు కంబ్యాక్ వచ్చిన తర్వాత క్యాప్టెన్సీ టాస్క్లో మీరు ఇక్కడ పాయింట్ లేదు. క్యాప్టెన్సీ టాస్క్ ఆడినప్పుడు యాక్చువల్గా దాంట్లో వచ్చేసి తన్ని సెలెక్ట్ చేయకుండా అందరినీ సెలెక్ట్ చేశారు. సో ఆ విషయంలో తను హర్ట్ అయింది. ఏంటంటే ఇమాన్యుల్ సెలెక్ట్ చేశాడు, దివ్యాన్ని సెలెక్ట్ చేశాడు, వీళ్ళతో తీసుకున్నాడు కానీ నన్ను తీసుకోలేదు అని చెప్పేసి తన పాయింట్ పెడుతుంది. సో అక్కడ క్లారిటీ ఇస్తారు భరణి గారు. నేను ఎందుకు తీసుకోలేదంటే ఆ గేమ్ నాకు గేమ్ బట్టి నేను డిసైడ్ చేసుకుంటా, నా ఆట కదా అది. సో నేను రిస్క్లో అవుతా, నేను డేంజర్లో అవుతా కాబట్టి దాని గురించి నేను చూసుకొని నేను నీకు ఆప్షన్ ఇవ్వలేదు. బట్ నేను దివ్యకి ఇచ్చాను. నేను ప్రతిసారి వాళ్ళని అడుగుతానంటే తను ఏమంటే అదే చెప్తున్నాను, ప్రతిసారి వాళ్ళు ఉంటారు, నేను కాదు అనే ఒక పాయింట్ ఇక్కడ తనకి ఏదైతే బాగా లాస్ట్ వీక్ అంతా మైండ్లో రన్ అయిందో అది అనేస్తుంది అన్నట్టు. సో ఏదన్నా నీకు వాళ్ళు ఎక్కువ నేను కాదు అన్నట్టు ఒక పాయింట్ అన్నట్టు క్లియర్గా చెప్పాలంటే, సో ఆ పాయింట్ అక్కడ మాట్లాడేసి ఇద్దరు మాత్రం చెప్పాలంటే ఆ కెప్టెన్సీ టాస్క్లో డాన్స్ ఆడేటప్పుడు కూడా నేను అడిగాను, మీరు సపోర్ట్ చేయరా అని అడిగాను, బట్ మీరు దివ్యకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. అది ఉంటే ముందే నాకు చెప్పాల్సింది, ముందు మీరు చెప్పకుండా అక్కడ దాకా ఆగారు అని, అది క్లారిటీ చేయలేదని. సో మీరు సపోర్ట్ చేస్తే అక్కడే వెళ్ళాల్సింది కదా, ఎందుకు ఇక్కడ వచ్చి మళ్ళీ నిలబడ్డారు, మాధురి గారు పిలిచారు మిమ్మల్ని రమ్మని, మీరు దానికి సైలెంట్గా ఉన్నారు. సో ఇది సేఫ్ గేమ్గా అన్నట్టు కొంచెం తను చెప్పాలంటే
తండ్రి కూతురు బంధం తెగిపోయింది. ఇద్దరు ఫుల్గా ఫైర్గా ఫుల్గా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. చాలా జరిగింది. ఇంక ట్విస్ట్ ఏందంటే ఇప్పుడు వీళ్ళిద్దరిట్లో ఒకరిని నామినేట్ చేయాలి. అది కూడా చేయాల్సింది ఎవరు? వీళ్ళ బంధమే. వీళ్ళకి ఇంకో కూతురైన దివ్య. సో దివ్య, భరణి గారు, తనుజ. సో వీళ్ళ ముగ్గురు. సో దివ్య వచ్చేసి వీళ్ళిద్దరిట్లో ఎవరిని నామినేట్ చేస్తుందని చెప్పి అందరూ వెయిటింగ్లో ఉంటే దివ్య వచ్చేసి ఈవెన్ తనుజ ఈ టాపిక్ యాక్చువల్గా పాయింట్ మర్చిపోయిన ఒక పాయింట్ చెప్పింది. ఇది బిర్యానీ టాపిక్, బిర్యానీ పాయింట్ చెప్తుంది. ఏంటంటే బిర్యానీ నేను మాధురి గారు వచ్చేసి బిర్యానీ నుంచి ప్లేట్ తీసుకొని వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఆపేసి అక్కడ మమ్మల్ని ఆపేసి మా వాళ్ళకి మా టీం వాళ్ళందరికీ ఇంకా బిర్యానీ రాలేదు, ఇంకా షేర్ అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. కానీ అప్పటికే మా టీం వేరే టీం అయిన పక్క టీం వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరికి పీసెస్ ఎలా వచ్చాయి అంటే మీరు పార్షాలిటీ చూపించారా, సో మీ ఫేవరెటిజం చేస్తున్నారా మీరు అని చెప్పేసి పాయింట్ కూడా తీస్తుంది. సో దివ్య ఏం చేస్తుందంటే, సో దివ్య ఫైనల్గా డిసైడ్ చేయాలి కాబట్టి సో దివ్య ఏం డిసైడ్ చేసిందంటే ఈ బిర్యానీ టాపిక్ ఒకటి ఫన్ టాస్క్ని కాస్త సీరియస్ టాపిక్ చేస్తారని చెప్పేసి అండ్ ఆ స్టాండింగ్ తీసుకోవాలి, క్యాప్టెన్సీ టాస్క్లో ప్రాపర్ స్టాండింగ్ తీసుకోవాలని 2 పాయింట్స్ మీద భరణి గారిని నామినేట్ చేసింది. సో తండ్రిని ఒక కూతురు వల్ల ఇంకో కూతురు చేత నామినేట్ అయిపోయిన భరణి గారు. సో మొత్తానికి భరణి గారు నామినేట్ అయ్యారు. కానీ బిగ్ బాస్లో చూసారా అండి ఎంత ట్విస్ట్. అండ్ నేను అన్నట్టే లాస్ట్ వీడియోస్లో కూడా నేను అన్నట్టే ఈ వీక్ నుంచి ఇంకా చాలా ఘోరంగా జరుగుతాయి. మొత్తానికి ఈ రోజుతో నాకు తెలిసి చాలా మటుకు డిస్టర్బెన్సెస్ జరిగిపోయాయి హౌస్లో. సో ఈ ముగ్గురు జరిగింది. ఎందుకంటే నామినేషన్ తర్వాత తనూజ, రీతు అండ్ దివ్య ముగ్గురు కూర్చుంటారు. రీతు వెళ్ళిపోతుంది, బట్ ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ తనూజ దివ్యకి క్లారిటీ ఇస్తుంది, నువ్వు తన గురించి స్టాండ్ తీసుకోకు అని. అంటే తనది ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళి మాట్లాడుతున్నావు, తన గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు, అందరు నాతో అన్నారు అని చెప్పేసి మాట చెప్తుంది. సో అండ్ ఇటు సైడ్ సంజన గారు పక్కన కూర్చుంటారు భరణి గారు. సో సంజన గారు ఒక మాట అంటారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ముగ్గురికి ఇది పడడం అనేది నిజంగా అన్ఫేర్ అని సంథింగ్ అని చెప్పేసి అంటుంది. సో అది అయిపోయిన తర్వాత భరణి గారు ఇద్దరి దగ్గరికి వస్తాడు. వచ్చేసి మీరిద్దరు మాట్లాడుకుంటే మీ ఇద్దరు గురించే మాట్లాడుకోండి, మీ ఇద్దరి మధ్యలో నా పేరు నా టాపిక్ మాట్లాడొద్దు క్లియర్గా ఇచ్చేశాడు. నాకు తెలిసి భరణి గారు ఇద్దరితో హట్ అయ్యారా చూద్దాం, ఇంకా రేపు ఉంది కదా. సో మొత్తానికైతే ముగ్గురు మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ జరిగిపోయాయి. అండ్ స్పెషల్లీ ఏదైతే బాగుండని చెప్పి అందరూ ప్రెజర్ చేశారో నిజంగానే అది బ్రేక్ అయింది ఈరోజు. నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ తర్వాత చాలామంది రివ్యూవర్స్ కూడా పండగ చేసుకుంటొచ్చు. వాళ్ళు ఎంతసేపు ఇదే అడిగారు కదా, బాగుండేంటి. చూద్దాం. సో తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి తనూజ అండ్ రాము వచ్చారు. సో తనూజ ఏం చేస్తుందంటే ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేస్తుంది. అదే కదా రైట్. తనూజ వచ్చేసి ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేస్తుంది. నిజంగా ఇక్కడ ఇమ్మాన్యుయల్ తనూజ కూడా చాలా గొడవ జరిగింది ఇద్దరి మధ్యలో, లిటరలీ చాలా జరిగింది. తనూజ వచ్చేసి ఒకటే పాయింట్ ఏంటంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి అండ్ నీకు నువ్వు ఒక సేఫ్ అనే ఒక ముసుగులో ఉంటున్నావు అని చెప్పేసి, నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి అంటది. దానికి ఇమ్మాన్యుయల్ రియాక్ట్ అవుతాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే ఎలా, సో ఇప్పుడు నాకు కూడా పాయింట్ ఉంది అని చెప్పేసి తను కూడా స్టార్ట్ చేస్తాడు. అసలు నీకు ఎన్నిసార్లు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదు అంటావు, అసలు ఏంటి సపోర్ట్ చేయడం అంటే ఏంటి అంటే నేను మొయ్యలేను, నాకు బరువు అవుతుందని చెప్పినా నేను నీకు సపోర్ట్ చేయాలంటే తను చేయమంటేదంటే చెయ్యాలి అన్నట్టు చెప్తుంది. సో తనకు ఆ బరువు ఉన్నా సరే ఒకవేళ ఉంటే ఎందుకు తీసుకున్నావు అని అడిగింది. లిటరలీ నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఏంటి ఇప్పుడు తను ఏం చెప్పాలనుకుంటుంది, తను అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, అంటే ఇప్పుడు నేను ఒకడు పోతున్నా కూడా వాడు కిడ్నీలు ఇవ్వమని అడుగుతావా అన్నట్టు మాట అంటాడు. సో తను నిజంగానే అంటే సపోర్ట్ ఎందుకు చేసినావు అన్నట్టు చెప్పాలంటే ఓవరాల్గా నాకు ఆ కాన్సెప్ట్లో ఏమర్థమైందంటే ఇమాన్యుయల్ ఇంతవరకు తనుజ సపోర్ట్ చేసింది తప్పైపోయింది. ఆయన తప్పు చేయడం, ఆయన సపోర్ట్ చేయడం ఆయనకే తప్పైంది ఇప్పుడు. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తుంది అన్నట్టు. సో దీనికి డిస్కషన్ అవుతుంది, ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అవుతుంది, క్లారిటీ అవుతుంది. బెట్టాస్ గురించి మాట్లాడతారు, బెట్టాస్ గురించి క్లారిటీ ఇస్తారు. నేను అక్కడ అంటే నువ్వు తీసేయడానికి కూడా అనుకున్నావు అని చెప్పేసి అంటే ఏమనంటారు, నేను సపోర్ట్ చేశాను అక్కడ, నేను తీసేస్తానన్నా తీయనీయకుండా నేను సపోర్ట్ చేశానని చెప్పేసి అంటాడు. నువ్వు కూర్చున్నావు కల పెళ్లి కూతురులో,
బట్ నేను సపోర్ట్ చేశాను అని చెప్పేసి. సో తను సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేసినావు, ఎందుకు చేసినావు అనే పాయింట్స్ పెట్టేస్తుంది. సో చాలా డిబేట్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. నేను కూడా చాలా అంటే చాలా డిబేట్ అయింది. అంటే ఆ పాయింట్స్ కూడా మనం రాసుకోలేము, రాసుకున్నట్టు సరిపోదు, పేజీ సరిపోదు, బుక్ కావాలి, ఆ రేంజ్లో జరిగింది వాళ్ళ మధ్యలో. ఏమనుకుంటున్నారు అబ్బో. అండ్ రాము వచ్చేసి ట్విస్ట్ ఏంటంటే, రాము నామినేట్ చేసింది కళ్యాణ్ని. దేనికి అంటే లాస్ట్ వీక్ జరిగిన ఒక టాస్క్లో సంచాలకులుగా మన కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడని చెప్పేసి. యాక్చువల్గా కళ్యాణ్ ఒకరు, సుమన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు మధ్యలో ఉన్నది భరణి గారిది. ఆ టాస్క్లో ఇద్దరు ఫెయిల్ అయ్యి మళ్ళీ బిగ్ బాస్ వచ్చేసి మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా, ఆ పాయింట్ మీద నామినేట్ చేశారు. సో కళ్యాణ్ అప్పుడు అంటాడు, స్వామి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అసలు అది అయిపోయింది అనుకుంటే మళ్ళీ నువ్వు అది తీసుకొస్తున్నావు, నీకు అది చెప్పినా అర్థం కాదని చెప్పేసి నామినేట్ చేసామని చెప్పేసి సరే అని చెప్పేసి అంటాడు. సో అనేసి, సో ఇప్పుడు కళ్యాణ్ అండ్ ఇమానుయల్ ఇద్దరు వాదించుకొని వాళ్ళిద్దరిట్లో ఒకరు నామినేట్ అవ్వాలన్నట్టు. సో కళ్యాణ్ వచ్చేసి స్టార్ట్ చేస్తాడు. కళ్యాణ్ చెప్తాడు, కంపేర్ చేస్తే డే 1 నుంచి కంపేర్ చేస్తే స్టార్టింగ్ 2 వీక్స్ నేను ఒప్పుకుంటాను, నా గేమ్ అంత అంటే నేను కొంచెం లో అయిపోయాను, నా గేమ్ అంతా ఏం కనబడలేదు, కన్ఫ్యూజన్లో ఉండే. బట్ తర్వాత నేను బాగానే కంబ్యాక్ అయ్యాను. అండ్ ఒక పాయింట్లో నేను కంపేర్ చేసుకుంటే ఇమానుయల్ అందరితో బాగానే ఉంటాడు. కాకపోతే ఏదైనా చెప్పడానికి మాత్రం కంపేర్ చేస్తే నేను ఇమానుయల్ కన్నా గట్టిగా నేను చెప్పగలుగుతాను. ఇమానుయల్ ఏంటంటే కొంచెం ఆలోచించి మాట్లాడతాడు. నాకు ఏదైనా తప్పు అనిపిస్తే నేను గట్టిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి చెప్పేస్తాను, అందరి ముందైనా అనేస్తాను అని చెప్పేసి చెప్తాడు. బట్ ఆ విషయంలో ఇమానుయల్ తక్కువ అని చెప్పేసి పాయింట్ చెప్తాడు. సో ఇమానుయల్ కూడా ఏంటంటే, ఇమానుయల్ అంటే నేను ఎవరితో ఎలా ఆడాలనో అలా ఆడతాను, ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడతాను, తను క్లారిటీ ఇస్తాడు. సో అది నేను కూడా ఒప్పుకోను, నేను కూడా 100% నేను తనతో కంపారిజన్ నేను కూడా కరెక్ట్గానే ఉన్నాను, నేను కూడా చాలానే ఆడాను, చాలా గేమ్స్ ఆడాను, నేను టాస్క్ ఆడాను చెప్పేసి కూడా క్లారిటీ ఇస్తాడు. సో వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఇద్దరు ఒకరికొకరు బాగానే డిఫెండ్ చేసుకున్నారు. సో వీళ్ళిద్దరిట్లో పవన్ సంచాలకులు వీళ్ళ రౌండ్లోకి, సో వీళ్ళిద్దరిట్లో ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి వీళ్ళిద్దరు పాయింట్స్ విన్న తర్వాత మన పవన్ వచ్చేసి ఇమానుయల్ని సేవ్ చేసేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. సో కళ్యాణ్ని నామినేట్ చేసేస్తాడు, ఎందుకంటే ఇమానుయల్తో కంపేర్ చేస్తే కళ్యాణ్ కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది, సో కళ్యాణ్ వెళ్ళాలి నామినేషన్కి అని చెప్పేసి ఆ పాయింట్ మీద నామినేట్ చేసేసాడు కళ్యాణ్ని. సో తర్వాత ఇంకో రౌండ్ నిజంగా చాలా చాలా బాగా అయింది ఈరోజు. ఫైటో బస్యా అన్నట్టు, ఫైటులు. మండే భయ్యా, ఏం మామ మండే రోజు అట్లనే ఉంటుంది కదా మామ, తెలుసుకోండి, మండేనంటే వారడే. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇమాన్యుయల్ అండ్ రీతు, లాస్ట్లో వచ్చేది నెక్స్ట్ మళ్ళీ బొమ్మ చేజింగ్లో ఇమాన్యుయల్ అండ్ రీతు లాస్ట్లో వస్తారు. సో వీళ్ళిద్దరు నామినేట్ చేయాలి, దీనికి సంచాలకులు కళ్యాణ్. సో ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ ఏం చేస్తాడైతే తనుజాని నామినేట్ చెప్పేస్తాడు. తనుజాని నామినేట్ చేసి పర్ఫెక్ట్ 100% సేఫ్ గేమ్ ఆడుతుంది అండ్ తనకు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అని చెప్పి ఈ పాయింట్ చెప్పేస్తాడు. అంతే, ఇంకా పెద్దగా వాదించాడు, ఎందుకంటే ముందు రోజునే ఫుల్ వాదించుకున్నాడు కాబట్టి. సో ఇప్పుడు జస్ట్ సింపుల్గా సేఫ్ గేమ్ ఆడుతుంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, ఇది నా పాయింట్స్ అని చెప్పేస్తాడు. అండ్ రీతు వచ్చేసి రాముని నామినేట్ చేస్తుంది. రీతు తను చెప్పేది కొంచెం వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకు కూడా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ నామినేషన్ రాము నిజంగా సీరియస్గా చేయలేదు అని చెప్పి, అండ్ తర్వాత టాస్క్లో అసలు కనబడట్లేదు, సీరియస్గా ఆడట్లేదు అన్నట్టు, అండ్ హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు అని కూడా చెప్పేస్తుంది. సో ఈ పాయింట్స్ చెప్తుంది. సో నెక్స్ట్ తనుజ అండ్ రాము వచ్చేసి డిఫెండ్ చేసుకోవాలి. తనుజ అయితే ఎలాంటి డిఫెండ్ చేసుకోదు, సైలెంట్ ఉంటుంది, డిఫెండ్ ఏం చేసుకోవడానికి ఏం లేదు అంటది. అండ్ రాము వచ్చేసి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చెప్తాడు. కాకపోతే ఇక ట్విస్ట్ ఏంటంటే ఫైట్ చేయడు, డిఫెండ్ చేసుకోవడానికి. డిఫెండ్ అంటే ఏంది చెప్తాడు కానీ ఆయన ఏం డిఫెండ్ చేసుకోడు, ఫైట్ చేయడు, ఒప్పుకుంటాడు. అవును నేను డల్ ఉన్నాను, హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి, అండ్ తనుజతో కంపేర్ చేస్తే నేను వీక్ ప్లేయర్ని, తను స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్ కాదు అని చెప్పాలంటే 1 పాయింట్లో సెల్ఫ్ నామినేట్ అనే పదం తప్ప అది అలానే ఉంటుంది, సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నట్టే ఉంటుంది. ఎలాంటి డిఫెండ్ ఎలాంటి ఫైట్ చేసుకోడు. సో దీనికి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మళ్ళీ సుమన్ గారికి, రాము గారికి ఎలా పడుతుందో చూడాలి ఇంకా సాటర్డే. సో ఇద్దరిట్లో సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు కాబట్టి కళ్యాణ్ వచ్చేసి రామునే నామినేట్ చేస్తాడు.
సో మొత్తానికి ఇది జరుగుతుంది. సో నెక్స్ట్ రౌండ్ ఇక లాస్ట్ అప్పటికి వర్షం పడింది. సో వర్షం పడితే లోపల ఆడతారు ఈ రౌండ్ ఇంకా ట్విస్టింగ్గా జరిగింది. ట్విస్ట్ జరిగింది. ఈ రౌండ్లో ఏంటంటే అందరూ వెళ్ళిపోతారు. తనుజ, గౌరవ్ ఇద్దరు వెళ్ళరు, ఆగిపోతారు. సో ఇద్దరిట్లో ఒక్కరే యాక్చువల్గా, కాకపోతే ఇద్దరు వెళ్ళకుండా ఇద్దరు ఆగిపోతారు. సో ఆగిపోయినందుకు సో ఇక్కడ బిగ్ బాస్ కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. సో మీరు ఎవరు కూడా జల్దీ లైన్ క్రాస్ చేయండి అని చెప్పేసి అడుగుతారు. సో వీళ్ళేమి మాట్లాడుకుంటారు కానీ డిసైడ్ అవ్వరు. సో బిగ్ బాస్ తర్వాత వచ్చేసి మీరు వెళ్ళనందుకు మీ చేతుల్లో ఎవరి బొమ్మలు అయితే ఉన్నాయో వాళ్ళు నామినేట్ చేస్తారు ఇప్పుడు అంటాడు. పడ్డది పంచ్, పోలే అదిరిపోలే. సో ఇప్పుడు నిఖిల్ మన గౌరవ్ చేతిలో నిఖిల్ది ఉంటుంది అనుకుంటా, అండ్ తనుజ చేతిలో ఇమాన్యుయల్ది ఉంటుంది. సో వాళ్ళిద్దరూ నామినేషన్ చేయాలి. ఎవరిని నామినేట్ చేస్తారంటే నిఖిల్ వచ్చేసి ఇద్దరు మాట్లాడుకొని నిఖిల్ వచ్చేసి మన తనుజని నామినేట్ చేస్తాడు. ఏం చెప్తానంటే యాక్చువల్లీ నిఖిల్ చెప్పే రీజన్స్ నాకు కూడా వ్యాలిడ్ అనిపించలేదు. నిఖిల్ క్లారిటీగా ఏం చెప్పలేదు, ఏం చెప్తాడు ఏంటో. తను స్ట్రాంగ్ ప్లేయర్ అంటాడు. తనైతే స్ట్రాంగ్ ప్లేయరు, నామినేట్ చేసిన బ్యాక్ వస్తుంది అంటాడు. అండ్ తర్వాత వచ్చేసి తను భరణి గారితో ఆడిన క్యాప్టెన్సీ టాస్క్లో తను లేదని చెప్పేసి పాయింట్ మాట్లాడుతుంది. అక్కడ తను యాక్చువల్గా అక్కడ అది ఇవ్వడానికి ముందు టాస్క్లో ఒక టాస్క్ నామినేషన్స్ అప్పుడు అది ఇవ్వడానికి వచ్చినప్పుడు వద్దంటది. సో ఆ పాయింట్ తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడాడు. సో భరణి గారితో జరిగిన పాయింట్ తీసుకొచ్చి ఈయన మాట్లాడాడు. సో నిఖిల్ దాని మీద నామినేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ తర్వాత వచ్చేసి తనుజ అయితే చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది ఇక్కడ. ఆబ్వియస్గా వ్యాలిడ్ పాయింట్ కాదు కాబట్టి. అండ్ సో ఇక్కడ కొంచెం అది నిజంగా నిఖిల్ అంత స్ట్రాంగ్ పాయింట్ ఏం లేకుండా నిఖిల్ మళ్ళీ ఎందుకు తను నామినేట్ చేసిండేమో కానీ తనకి ఏం లేకుండే స్ట్రాంగ్గా చెప్పడానికి పాయింట్ కూడా. అండ్ తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి సాయిని నామినేట్ చేస్తున్నా అంటాడు. ఎందుకంటే సాయి సరిగా ఆడట్లేదు అని చెప్పేసి, అండ్ కంపేర్ చేస్తే నిజంగానే ఆడట్లేదు అని చెప్పి, అండ్ కనిపించట్లేదు. సో నేను ఈ నామినేషన్స్ వల్ల నువ్వు కొంచెం కంబ్యాక్ అయి నువ్వు ఆడాలి అని చెప్పేసి ఆయన పాయింట్ కూడా చెప్తాడు. సో ఇప్పుడు సాయి అండ్ తనుజ ఇద్దరు డిఫెండ్ చేసుకోవాలి. సో ఇద్దరు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవాలి, ఒకరు ఎందుకు సేఫ్ అవ్వాలని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ జరిగింది ఓ రచ్చ. మళ్ళీ సాయికి తనుజకి బుమ్ బాంబ్ అయింది. సో తనుజ వచ్చేసి క్లారిటీ ఇస్తే సాయికి యాక్చువల్గా 100% తను ఆడడానికి లేదు. సాయి ఆడట్లేదు. సాయికి సాయి స్టాండింగ్ లేదు, లేకపోతే మ్యానిపులేట్ అని, లేకపోతే తను ఒక స్టాండింగ్ లేదు, తను ఒక ఆడట్లేదు, కనబడట్లేదు అది అని చెప్పి తను చెప్తుంది. ఇక్కడ సాయి ఏం చేస్తాడంటే అన్నెసరీ ఒక టాపిక్ తీసుకొచ్చేసాడు. ఏదంటే సాయి ఏమంటాడంటే సేఫ్ గేమ్ ఆడుతుంది, ఎంతసేపు సపోర్టర్స్ గురించి చూస్తుంది, సపోర్టర్ లేకపోతే ఆడలేదు అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైతే ఇమాన్యుయల్తో తనుజ ఒక టాస్క్లో క్యాప్టెన్సీ టాస్క్లో తను వెళ్ళి అడుగుతుంది కదా. సో ఆ పాయింట్ తీసుకొచ్చి ఏదైతే లాస్ట్ వీక్ నిఖిల్ మాట్లాడిన పాయింటే అది. సో మళ్ళీ సాయి ఏమంటాడంటే బెగ్ చేసుకుంది అండ్ అలాంటిది నేను చెయ్యను, అలాంటిది చేసినట్టు టాస్క్ గురించి క్యాప్టెన్ కావడానికి బెగ్ చేస్తుంది అది ఇది అని చెప్పేసి కొంచెం వేరుగానే మాట్లాడిండు. సో మాట్లాడి అలా పాయింట్స్ చెప్తే దానికి తను చాలా డిఫెండ్ చేసుకుంటుంది. నేను బెగ్ చేయలేదు ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ మాట అందరూ అంటున్నారు, చాలామంది అన్నారు. ఇప్పటికీ నేను క్లారిటీ ఇస్తానని చెప్పేసి ఇమ్మును అడుగుతుంది. నేను నిన్ను బెగ్ చేశానా అడిగానా అని చెప్పేసి అంటుంది. ఇమ్మానుయల్ అంటారు అడిగావు అంటుంది. సో అడిగేదానికి బెగ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అలా అనుకుంటే మీదది మీరు అలా పోర్ట్రే చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి తను చెప్తుంది. సో ఫైనల్గా డిసైడ్ అయితే దీనికి సంచాలకులు మన పవన్ కాబట్టి, సో పవన్ డిసైడ్ చేయాలి. సో పవన్ వచ్చేసి సాయి నామినేట్ చేస్తాడు తనుజని. సో మొత్తానికి వీళ్ళ నామినేషన్స్ అయిపోయాయి. సో ఇక్కడ వచ్చేసి కెప్టెన్ దివ్యకి బిగ్ బాస్ పవర్ ఇస్తారు. సో ఎప్పుడైతే ఎవరైతే సేవ్ గాళ్ళు ఉన్నారో వాళ్ళందరిట్లో ఒకరిని సేవ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళందరిట్లో ఒకరిని నామినేట్ చేయండి డైరెక్ట్గా అని చెప్పేసి అంటారు. సో తనుజ వచ్చేసి దివ్య వచ్చేసి తనుజని నామినేట్ చేస్తుంది. ఓకే, తను పెట్టే పాయింట్స్ ఏంటంటే తను ఏమంటుందంటే తనుజ నీకు ఒక ప్రాబ్లం ఉంది, నువ్వు నీ ప్రాస్పెక్ట్లో నువ్వు ఆలోచిస్తావు, అది తప్పు రైట్ నీకు అర్థం కాదు, బట్ నువ్వు అది ఫిక్స్ అయిపోతావు, దాంట్లోనే ఉంటావు, నువ్వు దాంట్లోకి ఏం రావు అని చెప్పేసి. సో ఏ పాయింట్ అని చెప్పేసి అంటే ఏదైతే దివ్య చిన్న అంటే
తన పాయింట్ ఫస్ట్ పెట్టి తర్వాత భరణి గారి పాయింట్ గురించి మాట్లాడింది. కానీ ఏంటంటే ఈ పాయింట్ చెప్పేసి ఇది యాక్చువల్‌గా జరిగింది భరణి గారితో జరుగుతది. తనుజకి, భరణి గారికి జరుగుతది. ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతది. సో, దాన్ని తనుజ సింపుల్‌గా చెప్పేస్తది. సో, ఇప్పుడు నువ్వు భరణి గారిని నామినేట్ అయినందుకు ఇప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావా అని చెప్పేసి పాయింట్ మాట్లాడేస్తది. సో, అక్కడ చేయాల్సొచ్చింది కాబట్టి అంటే తను అప్పుడు దివ్య ఏమంటదంటే, మనం అలా అనుకుంటే నేను ఇంతకుముందే కదా నేను చేసేదాన్ని అంటే, ఇంతకుముందు నేను భరణి గారు చేశాను. సో, అందుకే ఇప్పుడు నన్ను చేస్తున్నావా అని చెప్పేసి అంటది. సో, ఇక్కడ ఇద్దరు లిటరల్లీ ఇద్దరు చాలా ఘోరంగా మాట్లాడుకుంటారు. చాలా ఘోరంగా అరుచుకుంటారు. అసలు పాయింట్స్ ఎలా మాట్లాడుకుంటారంటే అసలు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. సో, ఇక్కడ నాకు ఇందాక నువ్వు అన్నావు ఆ పాయింట్. ఏదైనా భరణి గారికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏదైనా ఉంటే ఇమ్మాన్యులో లేకపోతే దివ్యనో అంటే గాని నిన్ను అనట్లేదని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు అని. సో, ఇక్కడ ఈ పాయింట్‌లో చాలానే ఇద్దరి మధ్యలో బాగా డిస్కషన్ అయింది. కాకపోతే చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద పాయింట్ వచ్చేసి భరణి గారి గురించే. ఇద్దరు కొట్లాడుకున్నారు. చెప్పాలంటే ఎండ్ టైటిల్ ఎలా ఉందంటే దీనికి తండ్రి గురించి గొడవ పడుతున్న కూతుర్లు అన్నట్టుంటది. కానీ ఇక్కడ నాకు తెలిసి యాక్చువల్‌గా నేను అప్పటి నుంచి కూతురు అని ఫన్ చేస్తున్నా. బట్ దయచేసి నన్ను తప్పుగా తీసుకోకండి. ఎందుకంటే మొన్న ఓకే. ఫైన్ లెట్ మీ కమ్. ఓకే. చెప్తాను. బట్ ఈ పాయింట్ చెప్తాను ఇక్కడ. మొన్న క్లియర్‌గా చెప్పింది. లాస్ట్ వీక్‌లోనే చెప్పేస్తది. నాకు ఇంకా ఎవరు రిలేషన్స్ వద్దని చెప్పేసి, బాండింగ్ ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి తనుజ అంటది. సో, తను అదే గేమ్ చేంజ్ చేసింది. తనుజ గారు గేమ్ చేంజ్ చేశారు. సో, మొత్తానికి దివ్య వచ్చేసి తనుజని డైరెక్ట్‌గా నామినేట్ చేస్తది. సో, మొత్తానికి ఈరోజు నామినేట్ అయిన వాళ్ళని చూస్తే సంజన గారు, సుమన్, భరణి గారు, కళ్యాణ్, రాము, సాయి అండ్ తనుజ. సో, ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్. సో, మొత్తానికి చూస్తే ఈరోజు నాకు ఏమనిపించిందంటే ఎపిసోడ్ చూసినప్పుడు తనుజ గారు 2.0 స్టార్ట్ అయిపోయారు. తనుజ గారు కొంచెం అగ్రెసివ్‌గా అండ్ నాకు ఇంకా మర్చిపోయాను. దీనికి ఒక పాయింట్ చెప్తాడు. మీకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందని చెప్తాడు. అది ఎందుకు చెప్పాడో ఏమో గాని. సో, తనుజ గారు ఏందంటే మేబీ తనకి కాన్ఫిడెన్స్ వచ్చిందా? తను ఎలానైనా టాప్ 5లో వచ్చేస్తదని చెప్పేసి ఎందుకంటే తనకి బయటికి వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చారు కదా! మేబీ తను ఆ పాయింట్ స్ట్రాంగ్‌గా ఉందా ఓట్లు పడతాయని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉందో ఏమో గాని తనుజ గారు ఎందుకో ఈరోజు కొంచెం డిఫరెంట్‌గానే ఆడారు. అంటే అంటే కొన్ని పాయింట్స్ నాకు కరెక్ట్ అనిపియలేదు. అంటే ఆడడం తప్పేమనట్లేదు. సపోర్ట్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఊరికే అనొద్దు. సపోర్ట్ చేస్తారా లేదా అనేది అది వాళ్ళకి వదిలేయాలి. అది మనం డిసైడ్ చేయొద్దు. ఇప్పుడు నీకు సపోర్ట్ చేయకుండా వాళ్ళని ఎళ్లి గల్లపట్టుకొని సపోర్ట్ చేయని అడుగుతామా? కాదు కదా! చేస్తే చేస్తారు లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టము. సో, వాళ్ళు చెయ్యాలని బలవంతం మనం చేయలేం కదా! సో, ఆ పాయింట్స్ ఇక్కడ మాట్లాడడం, ఆ పాయింట్ గురించి మాట్లాడడం అండ్ నువ్వు సపోర్ట్ చేస్తే నీకొకరు సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ నువ్వేం చేయవు గాని నీకందరూ చేయాలనే పాయింట్ మాట్లాడింది. నాకక్కడ అంటే తనుజ గారు అంతా గేమ్ అంతా బానే ఆడారు ఈరోజు. కానీ ఆ ఒక్క పాయింట్ నాకు నచ్చలేదేంటంటే సపోర్టింగ్ చెయ్యాలి. ఖచ్చితంగా చేయకపోతే నువ్వు హర్ట్ అవ్వడం ఏంటో అది నాకైతే అది అర్థం అవ్వలేదు. తన పాయింట్ ఏంటి అనేది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇమ్మాన్యుయల్ కూడా కొంచెం ఫైర్ అయ్యారు. సో, కొన్ని చోట్ల అండ్ ఇమ్మాన్యుయల్‌ని కూడా అన్నారు. యాక్చువల్లీ ఈరోజు తనుజ గారు ఇంకొక మాట చెప్పారు. ఇమ్మాన్యుయల్ నేను ఆ పాయింట్ మర్చిపోయాను. రాసుకోలేదు. ఇమ్మాన్యుయల్ అంటుందేంటంటే తనుజ నీకు సపోర్ట్ చేసింది. మీ బాండ్‌లో సంజన గారు నీకు సపోర్ట్ చేశారు అని చెప్పి తనుజ అంటుంది. ఇమ్మాన్యుయల్ అప్పుడు అంటాడు. సంజన గారికి నేను సపోర్ట్ చేస్తున్నానని సంజన గారిని అంటారు. ఇప్పుడు సంజన నాకు సపోర్ట్ చేస్తుందని నన్ను అంటున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? నిజంగా లిటరల్లీ ఇక్కడ వీ నిజంగా ఈరోజు నామినేషన్స్ వల్ల నాకు అర్థమైంది. భరణి గారు, తనూజ, దివ్య వీళ్ళ మధ్యలో పెద్ద పెద్ద బ్రేక్ అయితే అయ్యింది. ఎందుకంటే దాని రియాక్షన్ ఆల్రెడీ భరణి గారు చూపించారు. మీ ఇద్దరు మాట్లాడుకొని నా టాపిక్ తీయొద్దు అన్నాడు ఇంకా. సో, నాకు తెలిసి భరణి గారు అట్లీస్ట్ ఇప్పుడు చేంజ్ అయ్యి నిజంగా భరణి గారు ఆడాలి. ఆడాల్సింది నేనైతే అనుకుంటున్నాను. నేను చూడాలనుకుంటున్నాను సీరియస్‌గా. అండ్ తర్వాత ఇమ్మాన్యుయల్ అండ్ తనుజకి చాలా పెద్దగానే అయింది. ఎందుకంటే మధ్యలో ఒక సీన్ జరిగింది. నేను యాక్చువల్‌గా నామినేషన్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అయిన ఆ గొడవ తర్వాత ఫస్ట్ టైమ్ ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అయ్యిండు. అంటే ఇంతకుముందు అయ్యిండు. బట్ తన పర్సనల్ విషయం గురించి. బట్ ఈరోజు హౌస్‌మెంట్స్ గురించి తనుజ గురించి తను కొంచెం ఎమోషనల్ అయ్యి అంటే తను ఎందుకిలా నన్ను సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇలా అంటుంది. నేను ఎన్ని సార్లు చేశాను అని చెప్పి. కొంచెం నాకు నిజంగా కొంచెం అక్కడ అంటే ఏదో ఏడ్చారు కదా అని నేనేం కింద పడట్లేదు. నేను ఎమోషనల్ అవ్వట్లేదు. బట్ తన దగ్గర కూడా ఒక పాయింట్ ఉంది కదా అనిపించింది.
సో నిజంగానే. అండ్ ఇమానుల్ తర్వాత అన్నాడు కూడా ఇంకేంటో నేను చూపిస్తాను, నా ఆర్ట్ ఏంటో చూపిస్తాను అని చెప్పి. బహుశా చెప్పాలంటే సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటుంది తనుజ. నాకు తెలిసి ఇప్పటి నుంచి సపోర్ట్ చేయరు తనుజకి. అది జరుగుతదనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు. ఇన్ని ఎపిసోడ్ చూస్తున్నాం, మనకు తెలియదా? సో ఆడేవాళ్ళకన్నా చూసే వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి. సో సో అది గైస్ ఈరోజు మన బిగ్ బాస్ ఈరోజు ఇది ఎపిసోడ్. సో ఐ హోప్ మామ మీ అందరికీ నా వీడియో కనుక నచ్చితే, ప్రతి వీడియోలో అడుగుతున్నా, మీరు తిట్టుకున్నా సరే ప్రతి వీడియోలో అడుగుతున్నా, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ వీడియోతో, మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వస్తాను. టిల్ ద టైమ్ మామ, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.